హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సైజ్కి వెళ్ళిపోతున్నాము. ఏమి లేదు, ప్రపంచ విషయాలు ఆకర్షణగా ఉంటాయి, భగవంతుడి విషయాలు ఆకర్షణ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది భగవంతుడు ఆత్మ వైపు, ఈ ధ్యానం వైపు కొంతమంది రాలేకపోయకుండా ఎక్కువగా భౌతికవాదం వైపు ఎక్కువ పరుగులు ఎడుతున్నారు. అంటే కంటికి ఆబ్జెక్ట్ కనిపిస్తూ ఉంటుంది భౌతికవాదం అనేది, ఆత్మికవాదం అనేది, అంతర్భయానం అనేది కంటికి కనిపించదు. శరణాగతి భావం. కంటికి కనిపించిన దాన్ని నమ్మి వెళ్ళాలంటే ఎంత డేరు కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత నమ్మకం కావాలి, భగవంతుడి మీద విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం, సృష్టించిన సృష్టి మీద విశ్వాసం మనకి ఎప్పుడైతే మన నిజంగా ఉందో అప్పుడు మనం ఈ సత్య వైపు వెళ్ళగలుగుతాం అనమాట. అందుకని నా మిత్రులారా, ప్రపంచం చూడటానికి ఆకర్షణగా ఉందని ఎంత ఆకర్షణగా మీరు పరుగులు ఎడుతూ ఉంటారో అంత దుఃఖపడుతున్నారు, అంత ఇబ్బందులు పడుతున్నారు. ఎండమావులు కూడా లాంగ్ ఎండమావులు అంటారు కదా, లాంగ్లో ఏదో వాటర్ పారుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు వెళ్ళే కొద్దీ అవి వెళుతూనే ఉంటాయి. ప్రపంచ విషయాలు, నీ పేరు ప్రతిష్టలు, నీ డబ్బు, నీ పదవులు, ఇవన్నీ కూడా ఆహార నియమాలు, ఆ వాటిలో తిందామా, ఈ వాటిలో తిందామా, ఈ బట్టలు వేసుకుందాం, ఆ బట్టలు వేసుకుందాం, ఈ బట్టలు వేసుకుందాం, ఇంక నెక్స్ట్ ఏం వేసుకుందాం, ఈ పదవి వస్తే ఇంకా నెక్స్ట్ పదవి ఏంటి, ఈ కారు కొంటే నెక్స్ట్ కారు కొంటే ఇంకేంటి, ఈ పదం అంటే ఈ పదవిని మించిన పదవి ఇంకోటి ఏంటి, ఈ కారు కొంటే ఈ కారు మించిన కారు ఇంకోటి ఏంటి, ఈ బంగారం కొంటే ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇట్లా వీటికి నో లిమిట్. అందుకని మేము కూడా అటెంబడి కొంచెం పరిగెత్తి ఓహో ఇటెంబడి పరిగెత్తలేక అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం. నా మిత్రులారా, మీరు కూడా ఈ ఉరుకులాట పొరుగులాటలు ఆపండి. మీరు వద్దనుకున్నా దానికి రావాల్సిన ఏవో వస్తాయి, అందుకని రాకుండా ఉండవు. అందుకని ఏటి మీద కొంచెం వ్యామోహం తగ్గించుకొని లాభ నష్టాలను సమానంగా చూస్తూ, లాభం వస్తేనేమో హ్యాపీగా 10 మందికి కేకులు పంచడం, హ్యాపీగా చెబుతూ ఉంటారు. నష్టం వచ్చే పని అయితే నీ లోపల నువ్వు కుంగిపోయి అయ్యో నాకు నష్టం ఏడటం కాదు. లాభం వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా నువ్వు ఎంజాయ్ చేసావో, నష్టాన్ని కూడా అదే ఎంజాయ్ చేయగలిగినప్పుడు నిజమైన స్థితి. అందుకని నా మిత్రులారా, ఈ ప్రపంచ విషయాలు కొంచెం పొరుగులాట ఆపి, బాలయ్యబాబా గారు అంటారు గౌతమ బుద్ధ శాతకంలో, సమయం లేదు నా మిత్రమా, శరణమా రణమా. శరణమైతే భగవంతుడు, శరణమైతే రణం లేదు. నువ్వు రణంతో పోరాడి మనుషులతోటి, వాళ్ళతోటి వీళ్ళతోటి పోరాడావనుకోండి, ఇది రణం. ఇదిలో నీకు ఆనందం లేదు. ఇలా ఘర్షణ చేసే కొంచెం రాపిడి వచ్చి అది మంటలాగా తయారైపోతుంటుంది. ఘర్షణ తయారవుద్ది, వాటి ఎఫెక్ట్ షుగరు, బీపీ, బ్లడ్ ప్రెషర్లు ఇవన్నీ అవి. అందుకని రణం అవసరం లేదు, శరణం అవ్వండి, శరణోగతి అవ్వండి. అప్పుడు కానీ నెమ్మదిగా ఉంటాము. ఎందుకంటే గొప్ప మహానుభావులు అందరూ కూడా ప్రకృతికి, విశ్వాన్ని శరణోగతి అయ్యి వాళ్ళు ఈరోజు దేవుళ్ళు అనిపించుకుంటున్నారు అనమాట. అందుకని యాక్సెప్టేషన్ ప్రతి మనిషిలో, మనిషి ఎలాంటి చిన్న చూపులని వాళ్ళు ఏదైనా చిన్న తప్పు జరిగితే ఆ తప్పును ఫోకస్ చేసి పదే ఆ ఫోకస్ చూపించకుండా అతనిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి, వాటిని కూడా మీరు గమనించుకొని ప్రతి మనిషి లోపల మంచి గుణాలనే మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మన లోపల మంచి గుణాలు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అవతల తప్పులు ఎప్పుడైతే మనం చూడగలిగామో మనలో తప్పులన్నీ ఇంప్రూవ్మెంట్ అవుతుంటాయి. అందుకని ప్రపంచం మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా నీ మీద నేను ఫోకస్ చేసుకుంటూ నువ్వు వెరీ హ్యాపీగా ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.